Good evening, everyone. Welcome to Crop Online Tuitions and welcome to the class into an explanation of aldehydes, ketones, and carboxylic. And in clear cut introduction explain చేసుకున్నాం. And the second one ఏంటండి nomenclature and third one is the structures of carboxyl group యొక్క structures అనేవి ఏ విధంగా ఉన్నదో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? ఐ హోప్ yesterday వీడియో అనేది అందరూ చూసారు అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోయినట్లయితే go to the playlist of Crop Online Tuitions and check on the lesson aldehydes, ketones and carboxylic lessons లో carboxylic acid lesson లో ఉంటుంది. Okay, now we are going to discuss about the today's topic, that is part 2, that is preparations of aldehydes. Okay na, that is 8.2, that is preparation of aldehydes and ketones. Today's video we are going to discuss about only aldehydes preparation చూద్దాం. Okay na. Okay, now let us discuss the preparation. Some important methods for the preparation of aldehydes or ketones as below. Okay, as follows. ఏంటండి ఇవి బోత్ ఆల్డిహైడ్స్ కి కీటోన్స్ కి ప్రిపరేషన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ చూద్దాం. ఓకేనా, ఇవన్నీ కామన్ ప్రిపరేషన్స్. నెక్స్ట్ ఇండివిజువల్ గా ఆల్డిహైడ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది, అది ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఏంటండి, బై ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. మన ప్రీవియస్ చాప్టర్ ఏంటంటే ఆల్కహాల్స్, ఫెనాల్స్ అండ్ ఎథర్లో హౌ టు ప్రిపేర్ ఆల్కహాల్స్ అని ప్రిపేర్ చేసి చూసాం. అండ్ దాని ఫర్దర్గా ఆక్సిడేషన్ దాని ఏం ఫామ్ అవుతాయండి, ప్రైమరీ ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి, సెకండరీ ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేస్తే కీటోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. జనరల్లీ ప్రిపేర్డ్ బై ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎగ్జాంపుల్ చూసేస్తే మనకు క్లారిటీ వస్తుంది కదా, ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, నౌ లెట్ us take an example here. H3 PCC, పెరిడీనియం క్లోరోక్రోమేట్ అనేది తీసుకున్నాం. ప్రీవియస్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, ఆల్కహాల్స్, ఫెనాల్స్, ఏథర్స్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, దీన్ని ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుందండి, H3C బాండ్ C డబల్ బాండ్ O హైడ్రోజన్. ఓకేనా, ఏం ఫామ్ అయింది, ఆల్కహాల్ నుండి ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయింది అనమాట. హియర్ వి అబ్జర్వ్ దట్ దిస్ పార్ట్ ఏమవుతుందండి, ఆల్డిహైడ్. మనం ఏం చేసాం ప్రీవియస్ వీడియోలో, ఇంట్రడక్షన్ వీడియోలో, వాట్ యు మెంట్ బై ఆల్డిహైడ్స్ అండ్ కార్బనల్ కాంపౌండ్స్ అండ్ వాట్ యు మెంట్ బై కీటోన్స్ అండ్ వాట్ యు మెంట్ బై కార్బోక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ ఏమవుతాయండి, అసైల్ క్లోరైడ్స్, ఎస్టర్స్, యాసిడ్ అన్హైడ్రైడ్స్, ఇవన్నీ అమైడ్స్, ఇవన్నీ కూడా డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్. ఓకేనా, ఈ పార్ట్ ఉంటే దాన్ని ఆల్డిహైడ్ అంటారు. ఓకే, నౌ లెట్ us try to take an example for secondary alcohol. Here H3C bond C bond CH3 bond OH bond hydrogen. Here we observe that, sir, how can you say that this is a secondary alcohol? Here the functional group attached carbon having the only one hydrogen, so we can say that this is a secondary alcohol. This on oxidation in the presence of same reagent PCC బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని ఏమంటారు, okay, this is all about the how aldehydes or ketones are formed from the alcohols. ఓకేనా, బై రిమూవింగ్ ఆఫ్ ఏంటంటే ప్రాసెస్ డీహైడ్రోజనేషన్ అనమాట. వాట్ యు మెంట్ బై డీహైడ్రోజనేషన్, డీహైడ్రోజనేషన్ విచ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ H2 మాలిక్యూల్ అనేది బయటికి తీసేస్తాం అనమాట. హైడ్రోజనేషన్ అంటే దీనికి ఆపోజిట్, H2 మాలిక్యూల్ అనేది యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమవుతుంది, ఆల్డిహైడ్స్ నుండి కీటోన్స్ ప్రిపేర్ చేయడం ఏమవుతుందండి, హైడ్రోజినేషన్. ఓకేనా, హైడ్రోజన్స్ యాడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆల్కహాల్స్ నుండి ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఫామ్ అయినప్పుడు డీహైడ్రోజనేషన్ అనమాట. రిమూవింగ్ ఆఫ్ ఏమవుతుంది, రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డీహైడ్రోజనేషన్ అంటారు. ఓకేనా, నౌ లెట్ us try to, ఐ హోప్ ది ఫస్ట్ పాయింట్, బై ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ నుండి ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసామో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇంకా డీటెయిల్ కావాలంటే యూనిట్ 7 విచ్ మీన్స్ ఆల్కహాల్స్, ఫెనాల్స్, ఏథర్స్ లెసన్ అనమాట. ఓకేనా, అండ్ సెకండ్ వన్ బై డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేంటి, డీహైడ్రోజనేషన్ అంటే H2 మాలిక్యూల్ బయట తీసేస్తే మనకు ఆల్కహాల్స్ నుండి వి ప్రొడ్యూసెస్ ది aldehydes and ketones. This method is suitable for volatile alcohols and is for industrial applications use అవుతూ ఉంటాయి. In this method, alcohol vapors ఏవైతే ఉన్నాయో passed through an heavy metal catalyst, that is silver
or copper, the primary and secondary alcohols gives the aldehydes and ketones respectively. Okay, now let us take an example to explain this concept. This concept is also discussed in a previous chapter, that is alcohols, phenols and ethers. Now let us try to understand by taking an example. Here మనం ఏం చేస్తాం, ప్రైమరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, కాపరు సారీ ఎథైల్ ఆల్కహాల్స్ తీసుకున్నాం. ఎథైల్ ఆల్కహాల్ ఏదైతుంది, దీని వేపర్స్ కదా, ఇవి ఆల్కహాల్స్ వేపర్ స్టేట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దేనికుంట పాస్ చేస్తాం, ఎయిదర్ సిల్వర్ ఆర్ కాపర్ గుంట పాస్ చేసాం అనుకోండి. ఎంత టెంపరేచర్ అనేది 573 కెల్విన్ అనమాట. ఇట్స్ ఆటోమేటికలీ బై రిమైనింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోవడం వల్ల ఏం ఫామ్ అవుతాయి, H3C బాండ్ CH2 సారీ డైరెక్ట్లీ CHO. ఓకేనా, బాండ్ C డబల్ బాండ్ O బాండ్ హైడ్రోజన్ అనమాట. ఓకేనా, CHO అనేది ప్రొడ్యూసర్స్ అయ్యాయి, ఆల్డిహైడ్ గ్రూప్ అనేది మనకు ఫామ్ అయింది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, OH bond CH3 bond hydrogen. This will react with the same condition అనమాట, silver or copper at 573 Kelvin. సో ఏం ఫామ్ అవుతుంది, CH3 C double bond O bond CH3 అనమాట. Here ketones are produced. Ketones are produced. ఓకేనా, ketones అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. దిస్ ఈజ్ బేసిస్ ఆఫ్ ఆల్కిన్స్. యాక్చువల్గా అయితే ఇది మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మనం సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నో నీడ్ టు వర్రీ. ఓకే, యాజ్ వి నో ఒజినోలైసిస్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ అనేది ఒజినోలైసిస్ అంటే ఏంటండి, ఆల్కిన్స్ని O3తో రియాక్ట్ చేస్తే ఫాలోడ్ బై రియాక్షన్ ఆఫ్ జింక్ డస్ట్ వాటర్ గివ్స్ ది ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఇస్తాయి అనమాట. ఓకేనా, ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఇస్తాయి. అదేవిధంగా ఏ మిక్సర్ ఆఫ్ బోత్ డిపెండింగ్ అపాన్ ద సబ్స్టిట్యూషన్ ప్యాటర్న్ ఆఫ్ ది ఆల్కిన్. అంటే ఆల్కిన్స్ కీటోన్స్ రెండు ఇస్తాయి అండ్ మిక్సర్స్ కూడా ఫామ్ చేస్తాయి, డిపెండ్ అపాన్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ని తీసుకునే దాన్ని బట్టి అనమాట. ఓకేనా, దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒజినోలైసిస్ ప్రాసెస్. వై, బికాస్ వీఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్, మనం ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి, సెకండ్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా కాన్సెప్ట్. Okay, now let us take an alkene. Here H3C bond C double bond O, sorry C double bond C bond CH3 bond CH3 and here bond CH3. Okay na, what are the reaction conditions ఏంటంటే ఇక్కడ మనకి, ఓకేనా, ఒకసారి రియాక్షన్ కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఓజోన్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ అన్ ఓజోనాయిడ్. ఓజోనాయిడ్ అంటే ఏ విధంగా ఉంటుంది, H3C bond carbon bond oxygen bond carbon, here oxygen and bond. Here same substituents and same CH3 CH3 అండ్ CH3. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఓజోన్ అనేది ఏముంది, డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఓజోన్ అనేది 3 ఆక్సిజన్స్ సరిపోయినాయి కదా. ఇక్కడ 3 ఆక్సిజన్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయ్యాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, దిస్ విల్ రియాక్టెడ్ విత్ అనదర్ రియేజెంట్ దట్ ఈస్ జింక్ డస్ట్ అండ్ వాటర్. హైడ్రోలైసిస్ జరిగితే ఏమవుతుందండి, ఈ బాండ్ ఇట్లా ఎలా బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ అనేది ఈ విధంగా బ్రేక్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, we observe that H3C bond C double bond O bond CH3. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మైనస్ ప్లస్ అనుకోండి, ఏమైంది, డబుల్ బాండ్ ఫామ్ అయింది. అట్ ది సేమ్ టైం ఇట్ సైడ్ కూడా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1 2 నెంబరింగ్ వేద్దాం. హియర్ 1 2 కీటోను, అదే ఇది 3 4 నెంబరింగ్ వేస్తే ఏమవుతుంది, H3 C3 బాండ్ C డబల్ బాండ్ O CH3 అనమాట, అంటే C4. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, రెండు కూడా ఎప్పుడైతే ఒజినోలైసిస్లో ఎంటర్ అయిందో, ఒజినోలైసిస్లో ఫార్మ్ ఉందో ఆల్కిన్ అనేది ఈ ఫార్మ్ ద కీటోన్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ సబ్స్టిట్యూషన్స్ ఏం లేకపోతే ఏం ఫామ్ అవుతుందండి, ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతుంటాయి. సమ్ టైమ్స్ ఆల్డిహైడ్స్ ఫామ్ అవ్వచ్చు, కీటోన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ Ozenolysis. Actually, this concept is explained in intermediate first year,
but we started from second year, that's why I explained here. Okay na, I hope this mechanism is clear to you. ఎప్పుడైతే బాండ్స్ అనేవి ఏ విధంగా బ్రేక్ అయ్యాయో ఇక్కడ పాజిటివ్ ఇది ఎలా షిఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఈ బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అయితే నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్కి నెగిటివ్కి ఏం ఫామ్ అయింది, డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎలా షిఫ్ట్ అయింది అనుకో మైనస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ షిఫ్ట్ చేద్దాం న్యూట్రలైజేషన్ గురించి, మైనస్ ప్లస్. ఓకేనా, దిస్ బాండ్ ఇస్ షిఫ్టెడ్ టు ఇటు సైడ్ షిఫ్ట్ అయితే ఏమవుతుంది, మైనస్. ఓకేనా, ఈ విధంగా షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యి వి ఫామ్ అండ్ కీటోన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ అనేవి తీస్తాను అనుకోండి, అంటే CH3 బాండ్ సి డబుల్ బాండ్ సి బాండ్ హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్. Okay, now let us try to write the mechanism what will be the products formed. Okay now, when this alkene is reacted with ozone. Okay na, ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఇన్వాల్వ్ అయ్యాక దీన్ని ఏమంటారు, ఓజోనాయిడ్ అంటారు. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ద ఓజోనాయిడ్. అండ్ నెక్స్ట్ O3 అనేది అవుతుంది కదా, నెక్స్ట్ ఏమవుతుంది, ఓజోనాయిడ్ ఫామ్ అవ్వాలి. సి బాండ్ కార్బన్ బాండ్ ఆక్సిజన్ బాండ్ కార్బన్ బాండ్ హైడ్రోజన్ హైడ్రోజన్ అండ్ 2 oxygens. I hope this concept is clear. Now this will react with zinc and water, undergo hydrolysis, so these bonds are break. So these bonds are break. Here we have to write CH3. Okay, CH3 bond carbon. Here this bonds are break అవుతాయి కదండి, సో ఏమవుతుంది, కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య డబుల్ బాండ్. ఓకేనా, here we observe that one hydrogen is also present, so here is hydrogen plus next one, here hydrogen carbon hydrogen bond carbon bond hydrogen bond oxygen bond. సో ఏమవుతుంది, hydrogen C double bond O bond hydrogen. Here we observe that ఇక్కడ 2 కూడా సేమ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి అనమాట. వీటిని ఏమంటారండి, ఎస్టోన్. ఓకేనా, ఎస్టోన్ కామన్ నేమ్ ఏమవుతుందండి, హిస్టారికల్ నేమ్ ఏమవుతుంది, డైమెథైల్ ketone. Okay, these compounds are called acetone and dimethyl ketone, and these compounds are acetaldehyde. One is acetaldehyde and second one is formaldehyde. So we have a doubt that, sir, in the first reaction లో మనకి ketones రెండు ketones ఫామ్ అయ్యాయి, అంటే సేమ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. కానీ సెకండ్ వన్ ఏమవుతుంది, సెకండ్ రియాక్షన్ లో ఒకటి ఎస్టాల్డిహైడ్ ఫామ్ అయింది, ఒకటి ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. వై, we have a question that, why, because here we observe that this type of alkenes are called the symmetrical alkenes. అంతేనా, ఇప్పుడైతే మనం ప్లేన్ పాస్ చేస్తే ఏమవుతుందండి, ఒకటి ఏదైనా డబుల్ బాండ్ ఉంటే ప్లేన్ పాస్ చేస్తే దిస్ టూ ఆర్ సిమెట్రికల్. ఓకేనా, మిర్రర్ ఇమేజెస్ కింద ఏమవుతుంటాయి, రెండు కూడా సిమెట్రికల్ మిర్రర్ ఇమేజెస్ కాబట్టి ప్రొడక్ట్స్ కూడా ఏమైనాయి, మనం బ్రేక్ చేసినప్పుడు సేమ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్సిమెట్రికల్. ఎప్పుడైతే ఒక ప్లేన్ ఎలా పాస్ చేస్తే ఇటు సైడ్ ఉంది, ఇక్కడ మెథైల్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. So these are not mirror images, that's why the products are different. Okay na, originalysis ఎప్పుడైతే చేసామో ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ ఫామ్ అయ్యాయి అనమాట. ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి, ఎస్టాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయ్యాయి. ఓకేనా, అండ్ ఐ విల్ గివ్ an example for you. You have to write the products of this compound. ఓకేనా, C double bond V for practice purpose. Bond CH3 bond CH3. ఓకేనా, ఈ ఆల్కిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయితే హియర్ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఓజోనాయిడ్, ఓకేనా, దిస్ ఓజోనాయిడ్ రియాక్టెడ్ విత్ జింక్ అండ్ వాటర్తో రియాక్ట్ అయితే వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్, యూ హ్యావ్ టు సెండ్ ఇన్ కామెంట్ బాక్స్ ఆర్ టు మై వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకేనా, దిస్ Okay, now let us try to understand the second one, that is by hydration of alkanes. What do you mean? Its reaction is very important with respect to the ketones in this reaction. Okay na, ఇథైన్ ఓన్లీ ఇథైన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది, ఎస్టాల్డిహైడ్ వస్తుంది. రిమైనింగ్ రియాక్షన్స్లో ఏమవుతాయి, ketones are the products. You have to remember this point. Why, because you may expect in statement type of questions కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఎథైన్ తీసుకున్నాం, ఎథైన్ ఫార్ములా ఏంటంటే సి ట్రిపుల్ బాండ్ సి బాండ్ హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్. దీన్ని ఏమంటారు,
ఎథైన్ అంటారు అనమాట. ఎప్పుడైతే ఎథైన్ అనేది H2SO4 AgSO4తో రియాక్ట్ అయితే మాత్రమే ఈ ఎస్టాల్డిహైడ్స్ ఇస్తున్నాయి. మిగతా అన్నిటితో మిగతా ఏ ఆల్కేన్స్తో చేసుకున్నా కూడా మనకి ఏమి ఇస్తాయండి, కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ మెకానిజం. ఓకేనా, నేను కొన్ని రియాక్షన్స్ మెకానిజం చెప్తున్నానంటే అవి చాలా ఇంపార్టెంట్. కొన్ని రియాక్షన్స్కి డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మెకానిజం ఇవ్వలేదంటే దట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నో నీడ్ టు know the mechanism of those reactions. Okay na? Now let us try to explain its mechanism. Here we, for the preparation of acetaldehyde from alkenes, here involve 5 steps అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఫస్ట్ స్టెప్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ AgSO4 ఉంది కదండి, AgSO4 ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, HgSO4 Hg2+ అండ్ SO4 2-. ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ Hg2+. ఓకే, ఏ విధంగా Hg2+ అనేది ఆల్కైన్కి యాడ్ అవుతుంది, దట్ మీన్స్ ఎథైన్కి యాడ్ అవుతుందో చూద్దాం. హియర్ RC ట్రిపుల్ బాండ్ సింగ్. ఓకేనా, ఈథిన్ కదా, ఇక్కడ హైడ్రోజన్స్ కన్ఫ్యూజన్ ఎందుకు, ఇక్కడ ఈథిన్ కాబట్టి హైడ్రోజన్స్ డైరెక్ట్ తీసుకుందాం. ఈథీన్ అన్నా ఎస్టిలిన్ అన్నా ఒకటే. ఓకేనా, ఇథైన్, ఈథిన్ కాదు, ఇథైన్ ఆర్ ఎస్టిలిన్. ఈథీన్ అన్నా ఇథైన్ అన్నా ఎస్టిలిన్ అన్నా సేమ్ టు సేమ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, దీనికి Ag+ అనేది యాడ్ అవుతుంది అనమాట. Ag2+ అనేది ఏ విధంగా యాడ్ అవుతుందో చూద్దాం. ఇది సిమెట్రికల్ ఆల్కైన్ కాబట్టి ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ ఎట్ సైడ్ షిఫ్ట్ అయినా కూడా సేమ్ అవుతుంది అనమాట. వై, బికాస్ రైట్ టు లెఫ్ట్ చూసినా కూడా సేమ్. అక్కడ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కార్బన్కి కూడా ఒక హైడ్రోజన్ ఉంది. దట్స్ వై ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బాండ్ ఇస్, this is carbon having the negative charge and this carbon having the positive charge. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఏముంది, ఎలక్ట్రోఫైల్కి అటాక్ అయింది అనుకోండి. ఓకేనా, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ డిఫ్యూజివ్ 2+కి ఇచ్చింది. సో ఏమవుతుంది, హైడ్రోజన్ బాండ్ కార్బన్ డబల్ బాండ్, here having the positive charge and here hydrogen. ఇక్కడ ఏమవుతుంది, ఒక 2+ నుండి ఒక ఎలక్ట్రాన్ వస్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ Hg+. ఓకేనా, ఎందువల్లంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాం కదా, అక్కడ 2 ఎలక్ట్రాన్స్ కావాలి, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ బికమ్స్ 1+ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ Hg+ దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి SO4 2- అనేది పక్కన ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టెప్ 1, దట్ ఈస్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ Hg2+ అనేది ఎలక్ట్రోఫైల్ కింద పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ అవుతుంది కాబట్టి అటాక్ అయింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ స్టెప్. నౌ లెట్ us try to understand the step 2. Step 2, its name is nucleophilic attack by water. ఓకేనా, న్యూక్లియోఫిలిక్ అంటే ఏంటండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తాయి అనమాట. ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ని న్యూక్లియోఫిలిక్ అంటాం, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్ని ఏమంటారండి, ఎలక్ట్రోఫిలిక్. సో ఇక్కడ న్యూక్లియోఫిలిక్ అటాక్ అంటే వాటర్ అనేది ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ కింద ఫామ్ అయింది కదా, సో ఆ కాంపౌండ్ అది ఒకసారి రాద్దాం. ఇక్కడ స్టెప్ 1లో ఫామ్ అయిన కాంపౌండ్ ఏముంది, హైడ్రోజన్ కదా. ఓకే, హియర్ హైడ్రోజన్ బాండ్ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, డబల్ బాండ్ C బాండ్ హైడ్రోజన్ at the same time Hg+ and SO4 2-. ఓకేనా, హియర్ వాటర్ అనేది న్యూక్లియోఫిలిక్ కదా, H2O. Here we know that oxygen having lone pair, one lone pair donates to this electrophile
ఇట్ ఫార్మ్స్ ఏం ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ బాండ్, సి బాండ్ హైడ్రోజన్ అండ్ పాజిటివ్ చార్జ్ అండ్ వన్ లోన్ పేర్. డబుల్ బాండ్ అనేది సేమ్ ఉంటుంది, కార్బన్ బాండ్ హైడ్రోజన్, మిగతా అన్ని కూడా సేమ్. Hg plus SO4 2 minus. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ డీప్రోటోనేషన్. ఓకేనా, దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ 3. ఏంటి, deprotonation. ఓకేనా, వాట్ యూ మీన్ బై deprotonation? ద deprotonation which means రిమూవల్ ఆఫ్ H ప్లస్ అనేది రిమూవ్ చేయడం అనమాట. ఓకేనా, ఇక్కడ దిస్ బాండ్ అనేది హైడ్రోజన్ బాండ్ ఇటు సైడ్ షిఫ్ట్ అయితే ఏమవుతుందండి, నెగిటివ్ ప్లస్ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో H ప్లస్ కింద బయటకు వచ్చేస్తుంటుంది అన్నమాట. మనకి ప్రీవియస్లీ రిమూవ్ అయిన వాటర్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇక్కడ H ప్లస్ కింద బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో H ప్లస్ అండ్ వీ హ్యావ్ ఏ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్ ఎలక్ట్రాన్ అయితే H3O ప్లస్ అనమాట, హైడ్రోనియం అయాన్ ఫామ్ అవుతుంది. హైడ్రోనియం అయాన్ ఈస్ ఫార్మ్డ్. వై, బికాస్ దిస్ ఇది ఏదైతే ఉందో ముందు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇక్కడ ఏమవుతుందండి, హైడ్రోజన్ బాండ్ కార్బన్ బాండ్ OH, డబల్ బాండ్ సి బాండ్ హైడ్రోజన్ బాండ్ Hg plus SO4 2 minus. ఓకేనా, here we explained 3 steps. Now let us try to understand the step 4. The step 4, which is substitution. Write the step 4, that is substitution. ఓకేనా, టోటల్గా ఎన్ని స్టెప్స్ అని చెప్పాను, 5 స్టెప్స్ కదా. ఇప్పుడు 4th స్టెప్, దట్ ఈస్ సబ్స్టిట్యూషన్. ఏం సబ్స్టిట్యూట్ అవుతుందో చూద్దాం. మనకు థర్డ్ కాంపౌండ్ లో లాస్ట్ ఏమొచ్చింది, ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, ఇది కదా, ఇది ఇక్కడ వేద్దాం. హియర్ హైడ్రోజన్ బాండ్ కార్బన్ బాండ్ OH, డబల్ బాండ్ కార్బన్ బాండ్ హైడ్రోజన్ బాండ్ Hg ప్లస్ SO4 2 minus. ఓకేనా, దిస్ విల్ రియాక్ట్ విత్ హైడ్రోనియం అయాన్. ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు, బాండ్ హైడ్రోజన్ పాజిటివ్ కదా, దిస్ బాండ్ is shifted towards this side, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోనియం అయాన్, ఇదే కదా హైడ్రోనియం అయాన్ అంటే, ఇక్కడ ఫామ్ అయిన హైడ్రోనియం అయాన్ ఈ విధంగా రాసుకున్నాను. ఇందులో ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా ఆక్సిజన్ మీద, దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేశాను, ఈ బాండ్ అనేది టువర్డ్స్ ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుంటే H ప్లస్ కింద నాకు బయటకు వస్తుంది. సో ఏమైంది, ఇక్కడ వాటర్ కింద బయటకు పోయింది. సో H ప్లస్ అనేది నాకు వచ్చింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బాండ్ ఇస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్, అప్పుడు ఏమవుతుంది, ఇది కార్బన్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అనదర్ పాజిటివ్ ఛార్జ్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇది ఎలా బయటకు వచ్చేస్తుంది, Hg 2 ప్లస్ అండ్ SO4 2 మైనస్. సో టోటల్ ఏమవుతుంది, సో టోటల్గా ఏ విధంగా బయటకు వచ్చేస్తుంది, HgSO4 కింద బయటకు వచ్చేస్తుంది. అంతేనా, మనం స్టార్టింగ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కాంపౌండ్ అనేది వస్తుంది. సో HgSO4 అనేది బయటకు వస్తుంది, అండ్ ఇక్కడ వాటర్ కూడా బయటకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమైంది, ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రోఫైల్ అట్రాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, H బాండ్ కార్బన్ బాండ్ OH, డబల్ బాండ్ సి హైడ్రోజన్. ఇక్కడ ఏమైంది, హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ అయింది అనమాట. సో హియర్ వి అబ్జర్వ్ దట్ హైడ్రోజన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్. HgSO4 ప్లేస్ లో మనకు హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ అయింది అనమాట. ఓకే, నౌ లెట్ us try to understand the last step, that is స్టాటోమెరిజం. ఓకేనా, టాటోమెరిజం. ఓకేనా, టాటోమెరిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టాటోమెరిజం ఇస్ నథింగ్ బట్, ఇక్కడ ఏముంది, హైడ్రోజన్ ఏదైతే ఉందో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్న బాండ్ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ అని షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ షిఫ్ట్ అయింది అనుకోండి, హియర్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది దిస్ సైడ్ షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్, హియర్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఈ H ప్లస్ వచ్చేసి ఈ కార్బన్ దగ్గర అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ పాజిటివ్కి నెగిటివ్ డబల్ బాండ్ ఫామ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, సి డబల్ బాండ్ ఓ, అర్థమైందా, కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి డబల్ బాండ్ ఫామ్ అయింది.
అండ్ అనదర్ హైడ్రోజన్ కూడా సేమ్ అట్లాగా ఉంది. సో సేమ్ హైడ్రోజన్ ఇస్తాం. సో ఇటు సైడ్ కార్బన్కి వద్దాం. ఈ కార్బన్కి వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న H+ అనేది ఇక్కడ అటాక్ అయింది. సో ఎన్ని ఆల్రెడీ ఈ కార్బన్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి H+ వచ్చి యాడ్ అయింది. సో టోటల్ ఎన్ని హైడ్రోజన్స్ అవుతాయి, 3 హైడ్రోజన్స్ సరిపోయా, 3 హైడ్రోజన్స్. సో ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది, ఆల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. మెకానిజం అనేది ఈ మెకానిజం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మనకు స్టార్టింగ్ జనరల్ రియాక్షన్ ఏంటండి, జనరల్ రియాక్షన్ ఏం తీసుకున్నాం, జనరల్ రియాక్షన్ అనేది ఎప్పుడైతే ఈథీన్ అనమాట. ఓకే, ఈథీన్ అంటే ఏదైనా సరే ఆల్కేన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉన్నది ఏదైనా సరే ఎప్పుడైనా HgSO4 కానీ అండ్ H2SO4తో రియాక్ట్ అయితే ఏమవుతుందండి, ఇట్ ప్రొడ్యూసెస్ ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్ ఆఫ్ hydration of alkanes. Okay na, I hope this concept is clear to you. Now let us try to understand the next preparation. Here మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాం, we discuss about 3 methods which are commonly used to preparation of aldehydes and ketones. అంటే both aldehydes ని ketones ని ప్రిపేర్ చేయడానికి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న కామన్ మెథడ్స్ అన్నమాట. ఓకేనా, I hope this concept is clear to you. Now let us try to understand the only preparations of aldehydes. ఇప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఓకేనా, నౌ లెట్ us try to understand this concept. The first one is very important, that is Rosenmund reduction. This is very important reduction with respect to exam point of view. Now let us try to understand its reaction and more examples for this concept. The first one is preparation of aldehydes లో first process ఏంటండి, from acyl chloride. That means acid chloride నుండి మనకి ఏం ప్రొడ్యూస్ అవ్వాలి, ఆల్డిహైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. ఏ విధంగా ప్రొడ్యూస్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, ఎప్పుడైతే అసైల్ క్లోరైడ్ యాసిడ్ క్లోరైడ్ వీటిని ఏమంటారండి, అసైల్ క్లోరైడ్ అన్నమాట. మనం ప్రీవియస్లీ నేను డిస్కస్ చేసుకున్నాం కదా, C3 C డబల్ బాండ్ O Cl అన్నమాట. వీటిని ఏమంటారు, అసైల్, దీస్ ఆర్ కాల్డ్ అసైల్ క్లోరైడ్. ఓకేనా, వీటిని అసైల్ క్లోరైడ్ అంటారు. ఓకే, అండ్ యాసిడ్ క్లోరైడ్. సార్ వై యాసిడ్ క్లోరైడ్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఇది దేని నుండి ప్రిపేర్ అయిందండి, దేని నుండి వచ్చింది, యాసిడ్ క్లోరైడ్ డెరివేటివ్ కాబట్టి. ఓకేనా, ఈ కార్బాక్సిలిక్ ఇది యాసిడ్ కదా, యాసిడ్లో OH గ్రూప్ అనేది Cl రీప్లేస్ చేయడం వల్ల ఇది ప్రొడ్యూస్ అయిందనమాట. సో దీన్ని ఏమని పిలవచ్చు, యాసిడ్ క్లోరైడ్ అని కూడా పిలవచ్చు అనమాట. యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ యాసిడ్ క్లోరైడ్. ఓకే, ఎప్పుడైతే యాసిడ్ క్లోరైడ్ ఆర్ యాసిడ్ క్లోరైడ్ అనేది ఈజ్ హైడ్రోజనేటెడ్ విచ్ మీన్స్ ఎడ్షన్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందండి, ఓవర్ కటలిస్ట్, ఏ కటలిస్ట్ ఉండాలి, పెల్లాడియం ఉండాలి ఆన్ బేరియం సల్ఫేట్. ఓకేనా, హైడ్రోజన్ యాడ్ చేసాం, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ hydrogenation. ఓకేనా, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ద హైడ్రోజనేషన్ అండ్ పెల్లాడియం బేరియం సల్ఫేట్ లో ప్రెజెంట్ అయిందనమాట. తర్వాత క్యాటలిస్ట్, ఇక్కడ పెల్లాడియం అనేది ఏ విధంగా యూజ్ అవుతుందండి, క్యాటలిస్ట్ కింద యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద రోసన్మన్ రిడక్షన్ అనమాట. హియర్ దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం. ఇక్కడ మెకానిజం అనేది చాలా కాంప్లికేటెడ్ వన్. అప్ టు యూ ఫర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్ దెర్ ఈస్ నో నీడ్. ఓకే, just we have to understand what are the reactants and what is the reagents and what are the product is formed. Okay na, up to for NEET examination is this enough. There is no need to explain the mechanism. Okay na, చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది మెకానిజం అనేది. ఇప్పుడు కామన్ రియాక్షన్ మర్చిపోతారు అప్పుడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటి, రోసన్మన్ రిడక్షన్ అంటే అసైల్ క్లోరైడ్స్ తీసుకుంటాం అండి. ఓకేనా, అసైల్ క్లోరైడ్స్ తీసుకుని హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయి సింపుల్గా ఏమవుతుంది, హైడ్రోజన్స్ అని యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇక్కడ ఏమవుతుంది, హైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ యాడింగ్ కదా, ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అయితే ఏమవుతుంది, ప్లస్ HCl కింద బయటకు వస్తుంది. సరిపోయిందా, ఇక్కడ బాండ్ ఏమైంది, బెంజాయిల్ క్లోరైడ్ కాస్త మనకి ఏమైంది, బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద
Rosenman reduction. But here you have to know about ఈ కాంపౌండ్స్ ఈ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట వీటిలో. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే ఇక్కడ బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్ దిస్ కాన్సెప్ట్. మెకానిజం ఇంపార్టెంట్ కాదు కానీ ఇందులో రియేజెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే జనరల్ రియాక్షన్ బెంజాయిల్ క్లోరైడ్ తీసుకున్నాడు. ఓకేనా? సి డబల్ బాండ్ ఓ బాండ్ సిఎల్ అన్నమాట. దిస్ విల్ రియాక్టెడ్ విత్ హైడ్రోజనేసడ్ అండ్ పెల్లాడియం అండ్ బేరియం సల్ఫేట్ అండ్ అనదర్ వన్ ఒక మిస్ అయిందండి, అదేంటంటే బేస్ అనమాట R3N అనమాట. ఇందువల్ల బేస్ కింద ఎందుకని కన్సిడర్ చేసుకున్నాం? హియర్ నైట్రోజన్ హ్యావింగ్ ది లోన్ పేర్స్ అనమాట. సో ద ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందండి? బెంజాల్డిహైడ్. ఓకేనా? దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్ ఆఫ్ రోసన్మన్ రిడక్షన్. సో ది ప్రాసెస్ ఏమంటాం? రోసన్మన్ రిడక్షన్. ఓకేనా? ఓకే ఇందులో మెకానిజం ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ ఈ రియేజెంట్ ఉన్న చూసారా, ప్రతి రియేజెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అనేవి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకి మెకానిజం అడగడు కానీ డైరెక్ట్గా రోసమన్ టిక్ ద రోసమన్ రిడక్షన్ అనేది ఆ క్వశ్చన్ ఒకటి. అండ్ కష్టంగా అనిపించే క్వశ్చన్స్ ఏంటంటే వీటి యొక్క యూజెస్ అడుగుతారు అనమాట. ఓకేనా? హైడ్రోజన్ అంటే మనకు తెలిసిందే, దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా? నెక్స్ట్ పెల్లాడియం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెల్లాడియం ఇన్ రోసన్మన్ రిడక్షన్? రోసన్మన్ రిడక్షన్లో పెల్లాడియం యొక్క యూజ్ ఏంటని అడుగుతారు అనమాట. ఓకేనా? సో పెల్లాడియం ఈజ్ యూజ్డ్ యాజ్ అండ్ క్యాటలిస్ట్ కింద యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఇన్ రోసన్మన్ రిడక్షన్? రోసన్మన్ రిడక్షన్లో బేరియం సల్ఫేట్ యొక్క క్యారెక్టర్ ఏంటంటారు? ద బేరియం సల్ఫేట్. ఓకేనా? హియర్ బేరియం సల్ఫేట్ ఆర్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంటుంది, దట్ ఈజ్ కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3. అంటే బేరియం సల్ఫేట్ అని యూజ్ చేయొచ్చు, CaCO3 అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఎందువల్లంటే దీస్ టూ ఏంటంటే పాయిజన్స్ కింద యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? దీస్ టూ యాజ్ యూజ్డ్ యాజ్ ఎ పాయిజన్స్. సార్ ఏంటి పాయిజన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారో మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? వై? బికాస్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి హైడ్రోజనేషన్ కదా జరగాలి. ఓకే ఎప్పుడైతే ఇక్కడ పెల్లాడియం అనేది సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుందో ఇక్కడ ఎక్కువ సర్ఫేస్ అని ప్రొడక్ట్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెల్లాడియం అనేది ఎక్కువ సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ రియాక్షన్ అనేది ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది కదా. ఇక్కడ పెల్లాడియం అయిన హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఈ బాండ్లు అనేవి ఎలా బ్రేక్ అయ్యి ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఏం ఫామ్ అయింది? మనకి బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. ఓకేనా? సి డబల్ బాండ్ ఓ బాండ్ హైడ్రోజన్ ఫామ్ అయింది. ఓకే ఇంకా మనకి సర్ఫేస్ ఏరియా అనేది ఇక్కడ పెల్లాడియం ఉన్నది కదా, ఈ పెల్లాడియంలోని ఇంకా మనకి సర్ఫేస్ ఏరియా ఉన్నది అనుకోండి, ఏమవుతుంది? అగైన్ మళ్ళీ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. దీని మీద మళ్ళీ అగైన్ ఏమవుతుంది? బాండ్స్ ఎలా బ్రేక్ అయిపోయి ఇక్కడ కార్బనిక్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ హైడ్రోజన్ మన ప్రొడక్ట్ అనేది ఏమైపోతుంది? మనకి బెంజాల్డిహైడ్ దగ్గర ఆపుకుంటే ఏమవుతుంది? ఆల్కహాల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అర్థమైంది కాన్సెప్ట్? అంటే ఇక్కడ పెల్లాడియం సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఉంది అనుకోండి, హైడ్రోజన్కి ఈ విధంగా పెల్లాడియం సర్ఫేస్ అనమాట. పెల్లాడియం సర్ఫేస్కి హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా అటాచ్ అవుతుంది. బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి మనకి ఏం ఫామ్ అయింది? ఫస్ట్ ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఇట్స్ నేమ్ ఈస్ బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. ఒకవేళ ఇంకా మనకి బెంజాల్డిహైడ్లో మనకి పెల్లాడియంలో సర్ఫేస్ ఏరియా ఈ పెల్లాడియంలో సర్ఫేస్ ఏరియా ఇంకా ఎక్కువ ఉందనుకుని ఏమవుతుంది? మళ్ళీ హైడ్రోజన్స్ బ్రేక్ అయిపోయి మనకు ఆల్కహాల్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకేనా? ఆల్కహాల్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ పాయిజన్స్ అంటే బేరియం సల్ఫేటు కాల్షియం కార్బోనేట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏవైతే యాక్టివిటీ సర్ఫేస్ ఉంది కదా, ఈ యాక్టివిటీ సర్ఫేస్ని డిక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ యాక్టివిటీ సర్ఫేస్ ఏముందో యాక్టివిటీ సర్ఫేస్ ఏరియా అనేది డిక్రీజ్ చేస్తాయి అన్నమాట ఈ పాయిజన్స్. ఓకేనా? బేరియం సల్ఫేటు కాల్షియం కార్బోనేట్ అనేవి విచ్ ఆర్ యూస్డ్ టు డిక్రీజ్ ద యాక్టివిటీ సర్ఫేస్ ఏరియా. డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి మేజర్ ప్రొడక్ట్ కింద బెంజాల్డిహైడ్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. వై వి యూస్ బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోనేట్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే
టు డిక్రీస్ ద యాక్టివిటీ సర్ఫేస్ ఆఫ్ పెల్లాడియం అని ఉన్నటువంటి యాక్టివిటీ సర్ఫేస్ డిక్రీస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సరే ఎందుకు అది కానీ లేకపోతే ఏమవుతుందండి మనకి ఆల్డిహైడ్ నుండి పెల్లాడియం సర్ఫేస్ ఇంకా ఉందనుకోండి మన ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతాయి ఆల్కహాల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. దట్స్ వై వి యూజ్ పాయిజన్స్ యాజ్ బేరియం సల్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బేస్ ఓకేనా R3N అనమాట ఓకేనా. ఇక్కడ లోన్ పేర్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బేస్ ఆర్ లూయిస్ బేస్ కింద కూడా రాసుకోవచ్చు ఓకేనా. లోన్ పేర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి కాబట్టి సో మనం వీటిని ఏ విధంగా రాయొచ్చు బేస్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకు ప్రీవియస్లీ చెప్పాం కదా ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఎస్సిఎల్ గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఈ ఎస్సిఎల్ ఫామ్ అయినటువంటి ఎస్సిఎల్ గ్యాస్ని టు న్యూట్రలైజ్ ఫార్మ్డ్ ఎస్సిఎల్ అన్నమాట. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఎస్సిఎల్ న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏమి చేస్తాం బేస్ అనేది R3N అన్నమాట ఓకేనా. ఇది టెర్షరీ దిస్ ఈస్ కాల్డ్ ద టెర్షరీ ఎమీన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. వై బికాస్ ఎస్సిఎల్ గ్యాస్ అనేది యాసిడ్ ఫామ్ అవుతుంది కదా ఈ యాసిడ్ న్యూట్రలైజ్ చేయడానికి బేస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దట్స్ వై వి యూజ్ R3 అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ దిస్ రియేజెంట్స్ అనేవి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాం ఓకేనా. ఎందువల్లంటే విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా రోసల్మన్ రిడాక్షన్ రియాక్షన్ ఇస్తాడు మెకానిజం నుండి ఎలాగ క్వశ్చన్స్ ఇవ్వడం. సో ఇంకా ప్రాబిలిటీ ఏముంది ఇక్కడ ఉన్న రియేజెంట్ అనమాట ప్రతి రియేజెంట్ గురించి మనకు తెలియాలి. అందువల్ల నేను ప్రతి రియేజెంట్కి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్కి వెళ్దాం ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం వాటర్ మెకానిజం అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. రియేజెంట్స్ ఏ విధంగా యూజ్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నాడు కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసుకుందాం అంటే రోసల్మన్ రిడక్షన్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా ఏంటంటే రియేజెంట్ యూజ్ తెలియాలండి ఓకేనా. ఏదైతే అక్కడ యారోమ్యాన్ ఉందో అంటే ఇక్కడ ఉన్నది ఇలా యారోమ్యాన్ ఉంది కదా ఇక్కడ రియేజెంట్ని బట్టి రియేజెంట్ యూస్ తెలియాలన్నమాట. అక్కడ ఎంత పెద్ద మనకి ఏం చేస్తాడు ఈ 2023లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రియేజెంట్ ఉంది కదా దాన్ని ఉల్ఫ్కిస్నర్ రిడక్షన్ సంథింగ్ క్లైమెన్సన్ రిడక్షన్ ఏదో ఇచ్చాడు అది ఇక్కడ రియేజెంట్ పెద్దగా తీసుకునేసరికి ఏమైపోయింది అందరూ భయపడిపోయారు అనమాట. అది ఏం చేస్తుంది ఉల్ఫ్కిస్నర్ రిడక్షన్స్ అనేవి కీటోన్స్ని హైడ్రోకార్బన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అక్కడ రియేజెంట్ని ఐడెంటిఫై చేయాలి అండ్ డైరెక్ట్గా మనం ఏం చేయాలి ఆన్సర్స్ అనేవి రాసేయాలన్నమాట ఓకేనా. క్వినోలిన్ ఎస్ ఇలా చూడబడికి ఏం చేస్తాం భయపడిపోతాం అనమాట. అమ్మో మనకి ఇంక ఎన్సీఆర్టీ అని ఉండలేదు ఎన్సీఆర్టీ నుండి ఇవ్వలేదు పేపర్ టఫ్ చేస్తాడు పేపర్ కెమిస్ట్రీ పేపర్ అని చాలా టఫ్గా ఉంది ఓకేనా అనాలిసిస్ చూసేయాలి అంటున్నాను అనుకుంటాం ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్ COCl. ఇప్పుడు మనకి ఇచ్చిన రియేజెంట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒక హైడ్రోజన్ ఇచ్చాడు పెల్లాడియం బేరియం సల్ఫేట్ ఇచ్చాడు సో ఇట్స్ సీమ్స్ టు బి రోసల్మన్. ఇక్కడ ఏంటి క్వినోలిన్ అనేది బేస్ అనమాట ఓకేనా. సరిపోయింది పై కండిషన్ మొత్తం కండిషన్స్ అనేవి. సో పెల్లాడియం బేరియం సల్ఫేట్ ఇచ్చాడు సో వి అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ అన్ రోసల్మన్ రిడక్షన్. వాట్ యూ మీన్ బై రోసల్మన్ రిడక్షన్ ద రోసల్మన్ రిడక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఓకేనా. ఎందుకు యూజ్ చేస్తారండి అసైల్ క్లోరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా అసైల్ క్లోరైడ్స్ ఆర్ యాసిడ్ క్లోరైడ్స్. ముందు మన కాన్సెప్ట్ గుర్తు చేసుకోవాలి ఓకేనా. అసైల్ ఇక్కడ ఇస్తాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి COCH3 అని ఇస్తాడు లేకపోతే ఇక్కడ NO2 గ్రూప్ ఇవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఏమవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇవ్వచ్చు ఓకేనా. దిస్ ఈజ్ ఈ కాంపౌండ్ ఎలా ఇచ్చాడు అనుకోండి మనం ఏం చేయాలి ఈ రియేజెంట్ మన ఇక్కడ ఇచ్చినటువంటి రియేజెంట్ కండిషన్ బట్టి రియేజెంట్లో ఉన్న కండిషన్ బట్టి రియాక్టెంట్లో ఎక్కడ చేంజ్ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ నేనేం ఐడెంటిఫై చేశాను దిస్ రియాక్షన్ ఈస్ అండ్ రోసల్మన్ రిడక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ అసైల్ క్లోరైడ్ ఆర్ యాసిడ్ క్లోరైడ్ టు ఆల్డిహైడ్స్ ఓకేనా. ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ అవుతుందని నాకు ఐడియా ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను ఇందులో అసైల్ క్లోరైడ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకోండి. ఇది నైట్రో గ్రూప్ కాదు ఇది ఎస్టర్ గ్రూప్ ఇది కాదు ఇది ఆల్కహాల్ ఇది కాదు. సో ఏముందండి అసైల్ క్లోరైడ్ ఇక్కడ ఉంది సో ఏమవుతుంది అసైల్ క్లోరైడ్ అది కాస్త ఇక్కడ ఏమవుతుంది బాండ్ అని బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏం చేంజ్ చేసాం రియాక్టెంట్లో సేమ్ పార్ట్ అనేది NO2 ఇక్కడే ఉంది
తర్వాత సి డబల్ బాండ్ ఓ బాండ్ సిహెచ్3 అనమాట. ఎస్టర్ గ్రూప్ ఇక్కడ ఉంది అండ్ ఆల్కహాల్ గ్రూప్ ఇక్కడ ఉంది. సో చేంజ్ అయింది ఏంటి? సి డబల్ బాండ్ ఓ బాండ్ హైడ్రోజన్ ప్లస్ హెచ్సిఎల్ గ్యాస్. అంతేనా? ఇంతగా చేంజ్ అయింది. సి డబుల్ బాండ్ ఓ సిఎల్ ఉంది. ఏముంది? సి డబుల్ బాండ్ ఓ బాండ్ అనేది బ్రేక్ అయిపోవడం వల్ల హైడ్రోజన్ హైడ్రోజన్ యాడ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఎస్ఎల్ గ్యాస్ అనేది అనమాట. ఓకేనా? బై నోయింగ్ ఆఫ్ ఈ రియేజెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్న బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మన రియాక్టెంట్లో ఆ పార్ట్ ఒకటి చేంజ్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ సేమ్ టు సేమ్ వేసేస్తాం అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద reactions and examples for the Rosenman reduction. I hope this concept is clear to you. Now let us try to understand the second one, that is from nitriles and esters. ఓకేనా? నైట్రైల్స్ యూస్ చేసుకొని అదేవిధంగా ఎస్టర్స్ యూస్ చేసుకొని మనం ఏ విధంగా ఆల్డిహైడ్స్ అని ప్రిపేర్ చేస్తాం చూడండి. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం. మెకానిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదన్నమాట. జస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా? జస్ట్ ఏం ప్రొడక్ట్స్ అని ఫామ్ అవుతున్నాయి, మనం ఏ రియేజెంట్ తీసుకుంటే ఏ ప్రొడక్ట్స్ అని ఫామ్ అవుతున్నాయి ఒక్కటి తెలిస్తే చాలు అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఫ్రమ్ నైట్రైల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూ మెంట్ బై నైట్రైల్స్. అసలు నైట్రైల్స్ ఫంక్షనల్ గ్రూప్ మనం ఇంకా మాట్లాడుకోలేదు. నైట్రైల్ గ్రూప్స్ గురించి. నైట్రైల్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కార్బన్కి నైట్రోజన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది అనమాట. ఓకేనా? కార్బన్కి నైట్రోజన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉండే వాటిని ఏమంటారు? నైట్రైల్స్ అంటారు. ఓకేనా? దిస్ ఆల్కైల్ అనేది CH3 అవ్వచ్చు, C2H5 అవ్వచ్చు అండ్ C3H7 కూడా అవ్వచ్చు. వాట్ ఎవర్ మేబీ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? నైట్రైల్స్. నైట్రైల్స్ అంటే ఐడియా ఉంది కదా, కార్బన్కి ఏముండాలండి? కార్బన్కి నైట్రోజన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ప్రెసెంట్ అయి ఉండాలి. ఓకేనా? నైట్రైల్స్ ఆర్ రిడ్యూస్డ్ టు కరస్పాండింగ్ ఎమీన్స్. ఓకే, with stannous chloride. Stannous chloride means SnCl2 in the presence of hydrochloric acid, which on hydrolysis gives the corresponding aldehydes. Okay. Okay. Now let us try to see the mechanism. Here mechanism ఏంటండి? సారీ, రియాక్షన్ ఏంటి? ఆల్కైల్ నైట్రైల్స్ కదా, ఇక్కడ ఏంటి? ఆల్కైల్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఆల్కైల్ నైట్రైల్స్ అంటారు. ఓకేనా? ఆల్కైల్ నైట్రైల్స్ అనేది తీసుకున్నాం. దీన్ని దేని చేత రియాక్ట్ చేస్తాం? స్టన్నస్ క్లోరైడ్ విచ్ మీన్స్ SnCl2 అండ్ HCl అనమాట. ఓకేనా? ఇదేమవుతుంది? స్టన్నస్ క్లోరైడ్ అనేది లూవిస్ బేస్ కాబట్టి లూవిస్ యాసిడ్ అనమాట. విచ్ ఈస్ నాట్ కంప్లీట్, ఇట్స్ ఆక్టేట్ అనేది కంప్లీట్ అవ్వాలి లేదు కాబట్టి లూవిస్ యాసిడ్ కింద యాక్ట్ అవుతుంది. సో రియాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది అనమాట. సో ఇనిషియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమిన్ ఫామ్ అయిందనమాట. దిస్ ఫామ్ ఈస్ కాల్డ్ ద ఇమిన్ ఫామ్. ఓకేనా? అమైన్ వేరు, ఇమిన్ వేరు. అమైన్ ఇమిన్ గురించి డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. CH డబుల్ బాండ్ NH ఉంటే దాన్ని ఇమిన్ అంటారు అనమాట. దిస్ ఆన్ హైడ్రోలైసిస్ చేయాలన్నమాట. అంటే ఏమవుతుంది? ఈ బాండ్ బ్రేక్ చేస్తే ఒక OH. ఓకేనా? సారీ, OH ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇమిన్ ఫార్ములా ఏంటి? R బాండ్ CH డబల్ బాండ్ NH అనమాట. ఓకేనా? దీన్ని ఏం చేయాలి? మనం హైడ్రోలసిస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాండ్ బ్రేక్ చేయడానికి ఒక వాటర్ మాలిక్యూల్ యూజ్ చేసుకున్నాం. బాండ్ H+OH- కదా, OH- H ఇటు సైడ్ ఉంది. అగైన్ ఈ బాండ్ బ్రేక్ చేయడానికి అనదర్ మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది యూజ్ చేసుకున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది? ఇటు సైడ్ OH, ఇటు సైడ్ హైడ్రోజన్ అవుతుంది అనమాట. సో టోటల్గా ఏమైంది అనమాట. మనకి ఎప్పుడైనా సరే 2 OH గ్రూప్స్ అనేవి ఒక కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి, అదేమవుతుంది? అన్స్టేబుల్ అవుతుంది. సో ఈ బాండ్ అనేది ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన బాండ్ ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అయితే అండ్ ఈ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకోండి, సో ఏమైంది? వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక కార్బన్కి 2 OH గ్రూప్స్ అనేవి ఉన్నాయి అంటే 2 OH గ్రూప్స్ ఉన్నాయి కార్బన్కి, సో వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం ఫామ్ అయింది? C డబల్ బాండ్ O బాండ్ హైడ్రోజన్ ప్లస్ అమోనియా గ్యాస్. ఓకేనా? మనకేం ఫామ్ అయింది? ఎస్టాల్డిహైడ్. ఎస్టాల్డిహైడ్ అంటే ఏంటండి? ఆల్డిహైడ్ అని ప్రొడ్యూస్ అయింది. అర్థమైందా? దిస్ రియాక్షన్ ఏమంటారంటే, దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద స్టీఫెన్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ స్టీఫెన్ రియాక్షన్. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఇక్కడ ఫ్రమ్ నైట్రైల్స్ నుండి మనం ఏం ప్రొడ్యూస్ చేస్తాం? ఆల్డిహైడ్స్ అనేవి
ఓకే. ఓకే. ఏమవుతుందండి? ఆల్టర్‌నేటివ్‌లీ నైట్రైల్స్ ఆర్ సెలెక్టివ్‌లీ రిడ్యూస్డ్ బై డైఐసోబ్యూటైల్ అల్యూమినం హైడ్రాక్సైడ్. దీన్నేమంటారు? డైబల్ హైడ్రైడ్ అంటారు. ఓకేనా? 2 ఇమీన్స్. ఇమీన్స్‌కి ఎప్పుడైతే యాడ్ చేసామో ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ చేసినా కూడా మనకు ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? నైట్రేట్స్ తీసుకొని ఇది మన ఫార్ములా అన్నమాట. ఏంటి మన ఫార్ములా? డైఐసోబ్యూటైల్. సరిపోయిందా? డై అంటే 2, ఐసోబ్యూటైల్ అంటే ఇది అల్యూమినియం హైడ్రైడ్ అన్నమాట. హైడ్రైడ్ అంటే H- కింద వస్తదన్నమాట మనకి. ఓకేనా? H- కింద వచ్చే వాటిని ఏమంటారు మనకి? H- కింద వచ్చే వాటిని హైడ్రైడ్స్ అంటారన్నమాట. ఓకే. ఇప్పుడేమైంది? ఇక్కడ నైట్రైల్స్ ఉన్నాయి కదా! ఈ నైట్రైల్స్ ఈస్ రియాక్టెడ్ విత్ డైబల్ హైడ్రైడ్‌తో ఫార్మ్ చేస్తే రియాక్ట్ చేస్తే మనకేమవుతుందండి? ఇమీన్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఈ ఇమీన్స్ అనేవి సేమ్ వైస్ మనం ఏం చేసాం? స్టీఫెన్స్ రియాక్షన్‌లో లాగా ఇప్పుడు ఇమీన్స్ ఫార్మ్ అయ్యాయి కదా! ఇమీన్స్‌ని హైడ్రాలిసిస్ చేస్తే వి గెట్ ది ఆల్డిహైడ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. ఓకేనా? ఎప్పుడైతే RCN అనేది అల్యూమినియం డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్‌తో రియాక్ట్ చేస్తే ఇమీన్స్ ఫార్మ్ అయ్యాయి. దట్ ఆర్ అండర్‌గో హైడ్రాలిసిస్ చేస్తే మనకేం ఫార్మ్ అయ్యింది? ఆల్డిహైడ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ CN టెర్సిబ్యూటైల్ డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, డైబల్ హైడ్రైడ్, వాటర్ హైడ్రాలిసిస్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనకి డబుల్ బాండ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వదు. సో, ఎఫెక్ట్ అంతా ఎక్కడుంటుంది? ఇక్కడ ఏంటంటే ఇది ఎలాంటి గ్రూప్స్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇస్తే మనకు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇస్తారన్నమాట. కానీ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? ఈ CN అనేది ఏదైతే ఉందో మన కాన్సంట్రేషన్ మొత్తం CN మీద ఉండాలి. ఓకేనా? ఈ డైబుల్ హైడ్రైడ్ హైడ్రాలిసిస్ చేసామంటే ఇక్కడ డబుల్ బాండ్ మీద ఎటువంటి అటాక్ ఉండదు. సేమ్ ఎలా ఉందో అలా ఉంటది. కానీ అటాక్ అంతా ఎక్కడొస్తది? చేంజ్ అనేది నైట్రైల్స్ CN దగ్గర చేంజ్ అనేది వస్తుందన్నమాట. సో, ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఆల్డిహైడ్స్ కింద చేంజ్ అయింది. ఈవెన్ ఎస్టర్స్ అనేవి కూడా ఎప్పుడైతే ఎస్టర్స్ అనేవి కూడా డైబుల్ హైడ్రైడ్‌తో రియాక్ట్ అయితే ఇమీన్స్ ఫార్మ్ అయ్యి డైరెక్ట్‌గా ఆల్డిహైడ్స్ అని ఫార్మ్ అయితాయన్నమాట. ఓకేనా? ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. This point is very important with respect to exam point of view. Why? Because here esters also react with the dibyl hydrate and in the presence of water to form the aldehydes and produce అవుతుంది అన్నమాట. This is all about the preparations of aldehydes from nitrates and esters by using of stannous chloride and HCl. That is Stephen's reaction, one thing, and second one is dibyl hydride. The dibyl hydride, which means diisobutyl aluminum hydride, is called the dibyl hydride, which is converted to amines కింద కన్వర్ట్ అయ్యాయి. amines ని హైడ్రాలిసిస్ చేస్తే మన ప్రొడక్ట్స్ ఏమొచ్చాయండి? amines ని ఎప్పుడైతే హైడ్రాలిసిస్ చేసామో మనకి ఆల్డిహైడ్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద వచ్చాయన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద reactions of reactions and preparations of aldehydes. Okay na? And the remaining 3 hydrocarbons and from next video లో ఏం చేస్తాం అంటే రిమైనింగ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ నుండి ఆల్డిహైడ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ప్రిపరేషన్స్ ఆఫ్ కీటోన్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోడికి మెకానిజమ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. దట్స్ వై this video is stop here. Next video లో and from hydrocarbons నుండి aldehydes ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అండ్ ketones ప్రిపరేషన్ ఆఫ్ ketones అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అని నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. I hope this video is clear to you and I requesting you to ఎప్పుడైతే నేను లెసన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో NCERT బుక్స్ అనేవి పక్కన పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ హ్యాపీ అబౌట్ దట్ చాలా మంది మెసేజెస్ అండ్ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు ఫర్ డౌట్స్ క్లారిఫికేషన్ గురించి. మీకు కూడా ఏమన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.